పుట్టపర్తిలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. మాజీ జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్రావు ఆధ్వర్యంలో వృక్షార్చన చేశారు. అనంతరం కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. నిండు నూరేలు ఆరోగ్యాలతో వర్ధిల్లాలి, తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష, కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని గుజ్జ దీపిక చెప్పారు. పల్లె ప్రగతి పేరు మీదతో గ్రామాలు పచ్చదనంగా ఉంటే రాష్ట్రం పచ్చదనంగా ఉంటుందనే ఉద్దేశంతో పల్లె ప్రగతిని స్టార్ట్ చేసి ఎన్నో మొక్కలు నాటాము. కానీ ఇప్పుడు ఆ మొక్కలు పోయినాయి, అభివృద్ధి అంతా పోయింది. మళ్ళీ కేసీఆర్ గారు పుట్టినరోజు నాడు మళ్ళీ రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటుతున్నాము. అందులో భాగంగా ఈరోజు తుంగతుర్తి మండలంలో నాయకులందరం కలిసి ఇక్కడ మా ఇంటి దగ్గర నాటడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారికి ముఖ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపు నుంచి, తుంగతుర్తి మండల ప్రజల నుంచి, సూర్యాపేట జిల్లా ప్రజలందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తుంగతుర్తి మండలంలోని నాయకులందరూ కలిసి వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయటం, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో బ్రెడ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా మరి ఇక్కడ వృక్షార్చనలో భాగంగా ఈరోజు సంతోష్రావు గారు మరియు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి మన గాదర్ కిషోర్ గారి ఆదేశానుసారంతో ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క 3 మొక్కలు నాటి మనం ఇది ప్రూఫ్లు కూడా పంపడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మన తెలంగాణ జాతిపిత ఉద్యమం చేపట్టిన నాటి నుంచి అనేక వర్గాలను ఏకం చేసి తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణను మనం ఎలా బాగు చేసుకోవాలి, ఎలా ముందంజలో ఉంచాలని చెప్పి భాగంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన రాష్ట్రాన్ని భారతదేశానికి ఒక దిక్సూచి మాదిరిగా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి ఏం కావాలి, స్కూల్ పిల్లలకి ఏం కావాలి, వృద్ధులకి ఏం కావాలి, రైతులకి ఏం కావాలి అని ఆలోచించి 1 by 1 లాంగ్ టర్మ్లో ఏదో షార్ట్ టర్మ్ పాలసీలు కాకుండా ఇటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మనందరికీ తెలిసిందే 10 ఏళ్లలో మరి మన రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. హనుమకొండలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వడ్డేపల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పూజలు చేశారు. అనంతరం ఫాతిమా నగర్ వద్ద మొక్కలు నాటి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. 10 ఏళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ ప్రజల మనసులో ఎల్లకాలం ఉండిపోతారని వినయ్